నా ఆత్మీయ గురువు, ఆత్మీయ తండ్రి బ్రదర్ ఏసన్న గారి ద్వారా నేను రక్షణ గుంటూరు జిల్లా ఉండవల్లిలో బాప్టిజం పొందా. ఈరోజు ఏప్రిల్ 12వ తేదీ శనివారం సాయంత్రం 5:30కి నేను యేసు కృపా నిలయం నుండి వించిపేట బయలుదేరుతూ నాకెంతో ప్రీతిపాత్రమైన ఆత్మీయ తండ్రి ఏసన్న గారి పాట ఇందులో బంధించాడు. 2 రోజులుగా యేసు కృపా నిలయం, యేసు యొక్క కృపలో నేను ఆయన నిలయంలో ఉన్నాను. ఒకటి, దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ రాకపోవడం శోచనీయం. క్రైస్తవులు ఐకమత్యంగా లేకపోవడం దురదృష్టం. మన బలహీనత ప్రత్యర్థులకి బలాన్ని చేకూరుస్తుంది. ఇకనైనా డినామినేషన్ భేదం లేకుండా క్రైస్తవులందరూ ఏకతాటి మీద ఒకే మాట మీద నడిస్తే బాగుంటుంది. 133వ కీర్తనలో దేవుడు అదే చెప్పాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ వృద్ధాప్యంలో 77 సంవత్సరాల వయసులో కూడా ఏ క్రైస్తవ సంస్థ అయినా, ఏ దైవజనుడైనా ఈ పాస్టర్ అజయ్ బాబు యొక్క విషయంలో కానీ, ప్రవీణ్ పగడాల గారి విషయంలో కానీ ధర్నాలు, నిరాహార దీక్షలు క్రైస్తవ్యం కోసం, క్రీస్తు కోసం నేను వాళ్ళు పిలిస్తే అందులో వెళ్ళి పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నా. అపోహ పడమాకండి. నేను ఇప్పటికీ ఒక 10-15 వీడియోల వరకు ప్రవీణ్ పగడాల గారి విషయం అయితేనేమి, మద్దిశెట్టి అజయ్ బాబు గారి అరెస్ట్ విషయంలో కానీ స్పందించి వీడియోలు చేశాను. యేసుక్రీస్తు అంటే నా ప్రాణం, నా ఆస్తి, నా బలం, నా ఆయుష్. కాబట్టి యేసుని నిందించిన, బైబిల్ని తగలబెట్టిన, బైబిల్ని తొక్కిన, అది నన్ను అవమానించినట్టు, నన్ను హింసించినట్టుగా బాధపడతా. ఆవారా ప్రసాద్ కూడా తగుదనమ్మా అనేసి ఇప్పుడు చేరాడు ఆ మతోన్మాద మాఫియా గ్రూప్లో. వినాశకాలే విపరీత బుద్ధి. యుద్ధము యెహోవాదే. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ పాట అవ్వగానే ఈ వీడియో ముగిస్తాను. సౌండ్ ప్లీజ్. పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. మన దేశంలో, మన రాష్ట్రంలో క్రైస్తవులకి న్యాయం జరగట్లేదు. దుర్మార్గులు సంతోషిస్తున్నారు.